హాయ్ అండి, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. చాలా రోజు తర్వాత మేమందరం బయటికి వెళ్తున్నామండి, అలా టైంపాస్గా కదక్క. చాలా ఉంటాం ఫ్రెండ్స్. ఇంకా అవునండి, నేను మా అక్క, మా అత్తమ్మ, మా పాప, మా ఆద్య పాప అందరూ వెళ్తున్నామండి. కలిసి చూపిస్తానండి ఓన్లీ కూడా. చూడండి, చూసారా? మా అత్తమ్మ మా లాస్ట్ పాపకి హీల్స్ కొనిచ్చింది. చూపించు ఆ హీల్స్ ఎంత పెద్ద. అవేసి మా నన్నైతే 100 సార్లు తొక్కింది. చూడండి, ఆ హీల్స్ ఇంత హైట్లో ఉంది. మా ఏంత భయంకరం తొక్కేస్తుంది కదా. అబ్బా, నా కాలు అయితే పచ్చడైపోయింది, టమాటా పచ్చడైపోయింది ఫ్రెండ్స్. చాలా గట్టిగా తొక్కుతుంది ఫ్రెండ్స్. కావాలని మా అత్త కొనిచ్చినట్టుంది, వాళ్ళ కాలు తొక్కేమని చెప్పి. అసలు విషయం ఏంటంటే, మేము ఎందుకు వెళ్ళామంటే బయటికి చెప్పానా, మా దగ్గర ఫొటోస్ అయితే చాలా ఉన్నాయండి. దాన్ని పెట్టుకోవడానికి ఆల్బమ్ అసలు లేదండి. అందుకని ఆల్బమ్ కోసము వెళ్ళామండి. చాలా ఫొటోస్ ఉన్నాయండి. అసలు అన్నీ పాడైపోతాయని చెప్పి ఆల్బమ్ ఎలాగో డబ్బులు ఎలాగో వేస్ట్ చేస్తామని చెప్పి ఆల్బమ్ కొనుక్కోవడానికి వెళ్ళిపోయామండి. నేను మా అత్తమ్మ, మా అక్క. చూసారా, బాగున్నాయి కదా. ఇక్కడైతే చాలా గిఫ్ట్లు కూడా ఉన్నాయండి. చూడండి, శ్రీకృష్ణుడు, రాధ. బాగుంది కదా. బాగుంది. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ అన్నీ అమ్ముతారండి. మనకైతే మనకు కావాల్సిన గిఫ్ట్లు కానీ, అలాగే ఫ్యాన్సీ మనకు గాజులు కానీ, క్లిప్స్ కానీ, చిన్న చిన్న పిల్లలకి అన్నీ అమ్ముతారు. అలాగే దారిలో వస్తున్న ఇంకా పానీపూరి బండి చూసి ఇంకా ఆగలేకపోయాము. మా లాస్ట్ పాప అయితే అస్సలు ఆగలేకపోయింది. పానీపూరి అంటే తనకు చాలా ఇష్టము. చూడండి, పానీపూరి కోసం ఎంత వెయిట్ చేస్తుంది నించొని. చూడండి, మా ఆద్య పాప అయితే అస్సలు కింద దిగేస్తాను, నన్ను దించేయండి అంటుంది. మా అత్త చూడండి ఎంత కోపంగా చూస్తుంది ఆద్యని. చూడండి, చూసారా మా లాస్ట్ పాప పానీపూరిని ఎలా తింటుంది చూడండి. చూడండి, మా అత్తమ్మ కూడా తింటుందండి పానీపూరి. నేను మా అక్క ఒక్కటేనండి మసాలా తీసుకున్నాము. అలాగే మా లాస్ట్ పాప, మా అత్తమ్మ వచ్చి పానీపూరి తీసుకున్నారు. చాలా సూపర్గా ఉందంటండి. చూడండి, మా లాస్ట్ పాప చాలా ఇష్టం అండి. అలాగే పానీపూరి తినేసిన తర్వాత ఇంటికి రిటర్న్ అయిపోతున్నామండి. చూడండి, మాతో పాటు మా ఆద్య పాప కూడా బాగా ఎంజాయ్ చేసిందండి ఈరోజు. చూడండి, చూసారా, నవ్వుకుంటూ వస్తుందండి మా పాప. అటు ఇటు చూసుకుంటూ వస్తుంది మా ఆద్య పాప. చాలా అల్లరి చేసిందండి రోడ్లో. అసలు కిందకు దిగుతాను అంటుంది. కనీసం మేము ఎత్తుకోలేకపోయాము. చూడండి, అలాగే మేము ఇంటికి వస్తుండగా దారిలో మాకు తెలిసిన అక్క ఉండింది, మా ఇంటి పక్కన అక్క. ఏదో చేపలు కొన్నారు, అది కూడా చూడండి వీడియోలో పెట్టేశాను. చూడండి, దీనేమంటారు అక్క? బొమ్మిడాయి. అక్క వీడియో తీస్తున్నానంటే వద్దు వద్దని చెప్పి చేపలు కింద పెట్టేసి వెళ్ళిపోయిందండి అక్క పక్కకి. చూడండి, బొమ్మడాయిలు కాదు, ఇది కొరమేను చేప. చూసారా, కొరమేను చేప. ఇప్పుడు కొరమేను చేప ఎంత రేటు తెలుసండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.